పల్నాడు జిల్లా చిలకలూరిపేట 52 ఎకరాల టెక్నో గృహాల్లో పల్లె నిద్ర ద్వారా తిష్టి వేసిన అర్బన్ సీఐ రమేష్ చిలకలూరిపేట పట్టణంలో అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలో ఎన్నో సమస్యలను ఛేదిస్తూ పుర ప్రజల అభిమానాలు పొందుతూ ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ప్రజలతో మమేకమై మంచి గుర్తింపు తెచ్చుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ 52 ఎకరాల్లో ఉన్న టిస్కో గృహాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని నా దృష్టికి రావడంతో అక్కడి ప్రజలను మోటివేషన్ ద్వారా వారికి పోలీస్ చట్టాల గురించి వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని ప్రజలకు వివరించారు. మీకు ఏ సమస్య వచ్చినా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులందరూ ఇళ్లను ఎవరు అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టుకోవడం చేయొద్దని తెలియజేశారు. టిస్కో గృహాల్లో సామాన్య ప్రజలు ఎలా నిద్రిస్తున్నారో అలాగే రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా కింద పడుకొని నిద్రిస్తూ గొప్పతనం చాటుకున్నారు. ప్రజలు అర్బన్ సిఐ రమేష్ చేస్తున్నటువంటి సేవలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. పల్లె నిద్ర కార్యక్రమంలో అర్బన్ సిఐ రమేష్, ఎస్ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకున్న ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పండి. చెప్పడానికి భయపడితే సింపుల్గా కాల్ చేయండి. ఒక యాజ్ ఏ ఇన్స్పెక్టర్, యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ నాకు పలానా వాళ్ళ సమస్య చెప్పారు అనేదాన్ని ఎప్పుడు కూడా మా ప్రాణం పోయినా సరే బయటికి చెప్పవు. అది పోలీస్ గోప్యత. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డైల్ 100కి మీరు ఫోన్ చేసిన నెంబర్ బయటికి చెప్పరు. ఇక్కడ అత్యంత ప్రధానమైన సమస్య ఏంటంటే మీకు ఇల్లు ఇటు పక్క దగ్గరలో ఉన్న మార్కెట్ వెళ్తాడు, పక్క టౌన్కి వెళ్ళి కొట్టుకొని వచ్చేస్తారు. అందుకని అలాంటి దొంగలకు నిలయంగా ఇప్పుడు స్టోర్టపురం అనగానే ఏమనుకుంటాం మనం? చెడ్డ పేరు. అక్కడ ఎవరైనా నివసిద్దాం అనుకుంటారా? జనరల్ గా చెప్తున్నాను, స్టోర్టపురం అయ్యో దొంగలు ఉండే ఏరియా అని మనకు అది చిన్నప్పటి నుంచి మైండ్ లో ఫీడ్ అయిపోయింది. అట్లాంటి చెడ్డ పేరు మనకు రాకూడదు అంటే మీరందరూ కూడా యూనిటీగా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట చక్కగా లైటింగ్ వచ్చేసింది అంతా కూడా. అవునా? ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీ ఏదో నేను బోర్ ఫోటో పెట్టాను. మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఆల్రెడీ ఏది బుసెస్ అన్ని కూడా క్లీన్ చేయిస్తున్నాను. పాములు పెడద అది కూడా ఉండదు. ఇందాక పార్క్ విజిట్ చేసాం, వెరీ ఎక్సలెంట్. ఆ ఎక్విప్మెంట్ 5 ఏళ్ల క్రితం అయినా సరే కొత్తగా నిన్న మొన్న పెట్టినట్టుగా అనిపిస్తుంది. మీరు పిల్లలు పంపించి ఆడించుకోవాలంటే మీరు ఏం చేయాలా? సెల్ఫ్ గా ప్రతిదీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు రావాలి, చెయ్యాలి అని ఇందాక ఎవరు అడుగుతున్నారు. అప్పుడే చెప్పాం, మీరు కమిటీ ఫామ్ అయ్యి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ అయినా సరే మీ మంచి కోసం చెప్తున్నాం. ఇలాగా పల్లె నిద్రలో భాగంగా అందరం కూడా ఒకరికొకరు మనం అభిప్రాయాలను పంచుకునే కార్యక్రమం ఇది. మీ కష్టాలను మాకు తెలియజేయడం, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు తెలియజేయడం. మీరే కమిటీగా ఏర్పడి ఓకే గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంటాయి, జరుగుతుంటాయి, బట్ మన సెల్ఫ్ గా బాధ్యత ఉండాలి. తలా ఒక 5 రూపాయలు, తలా 10 రూపాయలు మంత్లీ వేసుకున్నా సరే 10,000 అయితే ఒక 2 మనుషులు ఉంటారు, క్లియర్ చేసేస్తారు. పెద్ద కష్టం 10 రూపాయలు వేసుకోవడం నెలకి, దానివల్ల మొత్తం అంతా క్లీనింగ్ అయిపోతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి.